పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మా దండుమల్కాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ జీపీడీపీ ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ గ్రామ సభలో కొన్ని అనుకోని సంఘటనలు, ఎందుకంటే మా గత 7 నెలలుగా మా ఊర్లో జరుగుతున్న, మా గ్రామ పంచాయతీలో జరుగుతున్న విషయాల మీద మా ఊర్లో ఉన్న ప్రజలు కొందరు కలెక్టర్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ నిధులు గత 2 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ టైంలో ఏదైతే ఉందో దాంట్లో దుర్వినియోగం జరిగినాయి అనే విషయంలో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నేను డిసెంబర్ 22 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మార్చి 3 తారీఖు నుంచి మాకు సర్పంచులకు అందరూ ట్రైనింగ్ ఇచ్చారు. సర్పంచుల ట్రైనింగ్ అయిపోగానే మన గ్రామ పంచాయతీలో దగ్గర 18 రకాల రికార్డులు ఉంటాయి. అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్దే అనే విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను వచ్చి మార్చి ఫస్ట్ వీక్లో ఒకసారి మన గ్రామ పంచాయతీ క్యాష్ బుక్ కానీ చెక్ బుక్ కానీ అన్ని ఇవ్వమని అడగడం జరిగింది సెక్రటరీ గారిని. ఫస్ట్ అడిగినప్పుడు ఒక పాస్బుక్లు మాత్రమే జిరాక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాష్ బుక్ అడిగినప్పుడు ఇవ్వడం కుదరదు సార్ అని చెప్పింది. ఎందుకు మేడం, గ్రామ పంచాయతీ రికార్డులన్నీ సర్పంచే కదా చూడాల్సింది, నేను చూసుకోవచ్చు కదా అంటే, నేను మీరు ఓవరాల్గా అడిగి ఇవ్వను, రిటర్న్లు ఇవ్వండి అని అడగడం జరిగింది. అరే, గ్రామ పంచాయతీ రికార్డు కూడా సర్పంచే రిటర్న్లు అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఏందో నాకు అర్థం కాలేదని ఒకసారి గ్రామ పంచాయతీ రిటర్న్లో కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కూడా మేడం రిజెక్ట్ చేసుకుంటూ ఆర్టీఐ ఇస్తే కానీ, ఆర్టీఐ కింద ఇస్తే కానీ ఇవ్వను అని చెప్పడం జరిగింది. ఆర్టీఐ కాపీ కూడా ఉంది, మీకు అందరికి కాపీ ఇస్తా. ఆ తర్వాత నేను నా 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 హక్కులు ఏదైతే హరించుకోబోతున్నాయో, నాకు ఏదైతే గ్రామ పంచాయతీ మీద ఉన్న హక్కులని మేడం గారు కాలరాస్తున్నారనే విషయం గ్రహించి నేను ఇమీడియట్గా ఆ పార్టీ గ్రామస్తులు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, గతంలో జరిగిన అవకతవకల గురించి కూడా ఎంక్వైరీ చేయాలని ఉంది సందర్భంలో నేను కలెక్టర్ గారి దగ్గరికి పోవడం జరిగింది. ఫస్ట్ డిపిఓ గారి దగ్గర పోయినాము, అడిషనల్ కలెక్టర్ దగ్గర పోయినాము, కలెక్టర్ దగ్గర పోయినా కానీ ఏం పట్టించుకోలే వాళ్ళు. తర్వాత నేను ఎప్పుడైతే కమిషనర్ గారి దగ్గర పోయిన 2 రోజులకే ఇక్కడికి డిఎల్పిఓ గారు ఎంక్వైరీకి వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఆ ఎంక్వైరీ పాపం మే 17 తారీఖు నాడు ఎంక్వైరీకి వస్తే జనరల్ ట్రాన్స్ఫర్లు అయిపోయే వరకు, అంటే జూన్ ఎండింగ్ వరకు కూడా డిఎల్పిఓ గారు రిపోర్ట్ ఇవ్వలేదు. నాకు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నా అనే విషయం నేను గ్రహించలేకపోయినా. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒకవేళ జనరల్ ట్రాన్స్ఫర్ల కంటే ముందే ఆమె పైన రిపోర్ట్ ఇచ్చుంటే ఏమైనా అవకతవకలు జరిగితే మరి ట్రాన్స్ఫర్ చేస్తారనా లేదంటే సస్పెండ్ చేస్తారనా, ఆ విషయంలో డిలే చేశారనే విషయం నాకు తర్వాత అర్థమైంది. సరే, జరిగింది, మీ మీద రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ తర్వాత దగ్గర 53,11,643 రూపాయలు రికవరీ రాశారు. రికవరీ రాసినాక కూడా ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకుంటలేరని మళ్ళీ పదే కలెక్టర్ గారి దగ్గరికి, అడిషనల్ కలెక్టర్ గారికి తిరిగితే ఫైనల్గా మళ్ళీ సెక్రటరీ గారికి షోకాజ్ ఇచ్చారు. ఏంటంటే షోకాజ్ ఇచ్చినాము, ఇప్పుడే యాక్షన్ తీసుకుంటే కుదరదు అన్నారు. సరే, వాళ్ళ సిస్టమ్ ప్రకారం వెళ్తున్నారేమో అనుకున్నా. షోకాజ్ ఇచ్చినాక కూడా 15 రోజుల వరకు ఇంకా ఏం యాక్షన్ తీసుకుంటలేరని వెళ్తే నాకు షోకాజ్ ఇచ్చారు. నాకెందుకు షోకాజ్ ఇచ్చారు అంటే, నేను వచ్చిన 3 నెలల్లోనే దగ్గర 3,53,000 రూపాయలు నాకున్న చెక్ పవర్ని ఉపయోగించి నేను కానీ మా ఉప సర్పంచ్ కానీ దుర్వినియోగం చేశారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరని నాకే షోకాజ్ ఇచ్చారు. నేను చేసిన తప్పేముంది? అందరు సభ్యులను కూర్చోబెట్టి గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశంలో ఏదైతే తీర్మానం చేసినామో ఆ తీర్మానం ప్రకారం సెక్రటరీ గారు ఏదైతే నోట్ ఫైల్ రాశారో దాని ప్రకారమే నేను సంతకం పెట్టించినాను. నేను ఆల్రెడీ దానిపై నాకు ఇచ్చిన షోకాజ్ మీద రిప్లై ఇచ్చిన. నాకు ఇచ్చిన షోకాజ్కి 2 సార్లు ఫోన్ చేశారు, మీకు షోకాజ్ ఇచ్చారు ఇంకా రిప్లై ఇస్తలేరని. అదే సెక్రటరీ గారికి షోకాజ్ ఇచ్చి నెల రోజులైనా ఆమె రిప్లై ఇచ్చారో లేదో, ఇప్పటివరకు ఏం యాక్షన్ లేదన్న విషయంలో మేము ఒకసారి కలెక్టర్ గారిని కలిసినాము. నా రిప్లై ఇచ్చుకుంటూ, సార్ ఏంటి మరి మా సెక్రటరీ గారు నన్ను మిస్గైడ్ చేస్తున్నారు, ఎందుకంటే గతంలో స్పెషల్ ఆఫీసర్ టైంలో ఏం చేసిరో నాకు ఐడియా లేదు, కానీ మేము ఉన్న 3 నెలల్లోనే నన్ను మిస్గైడ్ చేసుకుంటూ, నన్ను పక్కదారులు పట్టించుకుంటూ, నాతో సంతకాలు పెట్టించి తీరా చూసి ఇప్పుడు నాకే షోకాజ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఈ సెక్రటరీ దగ్గర పెట్టుకుని గ్రామ పంచాయతీలో పని చేయలేను. ఇట్నే చేసుకుంటూ పోతే 3 నెలలకే 3 లక్షల అవకతవకలను వచ్చింది, ఇంకా 4 రోజులు పోతే ఇంకెన్ని వస్తుందా నా మీద? నాకు ఈ సెక్రటరీ వద్దు సార్, వేరే సెక్రటరీ ఇవ్వండి అని పదే కోరడం జరుగుతుంది. ఎప్పుడు వెళ్ళినా డిపిఓ గారు కానీ మన ఏసీఎల్బి గారు కానీ కలెక్టర్ కానీ చేస్తున్నాం అంటారు. తీరా చూస్తే కొంచెం పొలిటికల్ ప్రెషర్ ఉంది, టైం తీసుకుంటామంటారు. అరే, గ్రామ పంచాయతీలు ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. నేను ప్రజల ద్వారా ఎన్నుకోబడి వచ్చిన సర్పంచ్ను కూర్చొని గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ ముందు తీసుకుపోదామంటే పొలిటికల్ ప్రెషర్ అంటున్నారు. ఏ పొలిటికల్ లీడర్ సార్ ప్రెషర్ చేసేటోళ్ళు? అంటే ఇప్పుడు ఆమె చేసిన అవకతవకలలో వాళ్ళకేమైనా భాగం ఉందా? మరి వాళ్ళు ఎందుకు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం నేను ఎన్నిసార్లు అడిగినా నాకు రిప్లై వస్తలేదు. ఒక సందర్భంలో మళ్ళీ కమిషనర్ గారిని కూడా కలిసి అడిగితే మేడం ఏమన్నారంటే, మీరు ఆమె ఇచ్చిన షోకాజ్ మీద మళ్ళీ ఛార్జ్ ఫైల్ చేశారు, దాని మీద యాక్షన్. ఛార్జ్ ఫైల్ చేసి ఏముంటుంది, ఒక ప్రమోషన్ పోతుంది కావచ్చు, లేదంటే ఒక ఇంక్రిమెంట్ అవుతుంది కావచ్చు, కానీ నా గ్రామ పంచాయతీకి వచ్చే లాభం ఏంటి దానివల్ల? అట్లానే ఒకరోజు ఏదో సందర్భంగా ఎమ్మెల్యే గారు కలిసినప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఈ విషయం. ఎమ్మెల్యే గారు సింపుల్గా కొట్టి పడేసారు, 53 లక్షలకు ఏం పెద్దగా దాని గురించి పట్టించుకోకని. ఎమ్మెల్యే గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఉన్న కాడ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ కింద ఒక్కో గ్రామానికి 20-25 లక్షల రూపాయలు ఫండ్ పెట్టారు. మరి మా ఊర్లో కాంగ్రెస్ నాయకులు లేరా, కార్యకర్తలు లేరా? నేను టీఆర్ఎస్ సర్పంచ్ అయినందుకైనా మా ఊరి మీద వివక్షత మాకు కూడా ఇవ్వండి సార్ అని మేము ఎమ్మెల్యే గారు కాబట్టి పోయినాం, కలిసినాం.
ఆ సందర్భంగా ఈ విషయం చెప్తే అసలు ఎమ్మెల్యే గారు పట్టించుకుంటూనే లేరు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైతే కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ కానీ పొలిటికల్ ప్రెషర్ వస్తుంది అంటే మరి ఎమ్మెల్యే గారు ఏమైనా సహకరిస్తురా, లేదంటే స్థానికంగా ఉన్న నాయకులు ఏమైనా సహకరిస్తురా, మరి ఇలా ఈ జరిగిన అవకతవకలలో మీకేం భాగం ఉంది? రేపు ప్రజలు అందరూ దీన్ని గ్రహిస్తూనే ఉన్నారు. అవన్నిటికి ఆన్సర్ వచ్చే వరకు ఈ పిల్లలు ఇట్లనే ఉంటారు. నన్ను కూడా గ్రామ పంచాయతీలకు లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఇట్లనే ఉంటాయి, రేపు గ్రామ పంచాయతీకి వెళ్ళడం కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఈ విషయం తమరి ద్వారా గౌరవ అధికారులందరికీ వాళ్ళ దృష్టి తీసుకెళ్లేదంటే వీలైన తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపేయండి. మాకు ఇంకొక కొత్త సెక్రటరీని ఇచ్చి మా గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ సరైన మార్గంలో జరిగేటట్టు సహకరించాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.